బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరులో దేవాదాయ శాఖకు సంబంధించిన కొంతమంది నాయకులపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చిల్లకూరు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు అసభ్యకర ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ్మిలపట్టణం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సహా మరికొంతమంది నాయకులపై ఈ వీడియోల నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక గెస్ట్ హౌస్ లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తుండగా ఈ ఘటనపై నిజానిజాలు ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవిత్ర ఆలయాలకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులపై ఇలాంటి ఆరోపణలు రావడం సామాజికంగా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ వీడియోలపై అధికారికంగా దర్యాప్తు జరుగుతుందా, పార్టీ నుంచి చర్యలు ఉంటాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా గూడూరులో దేవాదాయ శాఖకు సంబంధించిన కొంతమంది నాయకులపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చిల్లకూరు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు అసభ్యకర ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ్మిలపట్టణం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సహా మరికొంతమంది నాయకులపై ఈ వీడియోల నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక గెస్ట్ హౌస్ లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తుండగా ఈ ఘటనపై నిజానిజాలు ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవిత్ర ఆలయాలకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులపై ఇలాంటి ఆరోపణలు రావడం సామాజికంగా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వీడియోలపై అధికారికంగా దర్యాప్తు జరుగుతుందా, పార్టీ నుంచి చర్యలు ఉంటాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ మౌనిక. తెలుగుదేశం పార్టీకి వరుస ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా ఇది రాజకీయ ఇబ్బందులు, ప్రత్యర్థుల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు అయితే వీటిని ఎదుర్కొనేందుకైతే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది. కానీ ఇది ఇల్లీగల్ కాంటాక్ట్స్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు. వీటిని ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే కొద్ది రోజుల క్రితం, దగ్గర 2-3 రోజుల క్రితం నెల్లూరులో లాడ్జ్లు రైడ్ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి రాధాకృష్ణ నాయుడు అక్కడ దొరికినట్టు కూడా కొంత సమాచారం అందడము, పోలీసులు అతన్ని స్టేషన్ లో కూర్చోబెట్టడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ అక్కడ తీరా కూడా పోలీసులు దీన్ని గమనించిన తర్వాత ఆయన ఏదో వైద్యానికి వచ్చాడు అని చెప్పి ఆయన వదిలిపెట్టడం కూడా జరిగింది. హోమియోపతి ఆయుర్వేదిక్ వైద్యానికి వచ్చాడంటూ కూడా ఆ కేసు అతన్ని కూడా వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు కొత్తగా కూడా ఈ రోజు సోషల్ మీడియా, గూడూరు సోషల్ మీడియాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చిల్లకూరు మండలానికి సంబంధించినటువంటి నేతల యొక్క వీడియోస్, అసభ్యకరమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి ఆ వీడియోస్ చూస్తుంటే మనకే కడుపు రగిలిపోతుంది. ఒక సాటి మహిళకు వీళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా, ఇలాంటి నేతలు కూడా ఉంటారా అనేది కూడా అనిపిస్తుంది. అయితే గౌరవప్రదమైన పదవులు ఉండేవారు. తమ్మిటి పట్టణం కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి సతీష్ యాదవ్, అలాగే బొమ్మిన, అలాగే ఎవరైతే దువ్వూరు వినయ్ బొన్నవోలు గ్రామానికి సంబంధించిన టీడీపీ నాయకుడు, అలాగే శివకుమార్ తూపు కనుమూరుకి సంబంధించినటువంటి నాయకుడు, వీళ్ళందరూ కూడా ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇవి 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన అన్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి. ఇప్పుడు వారి మధ్యన ఎందుకు తలెత్తిందో, ఏం జరిగిందో, ఎవరు ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వదిలిపెట్టారో ఇవన్నీ పక్కన పెడితే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నాయకులు ఇలా వ్యవహరించడం అయితే మాత్రం చాలా అంటే చాలా విమర్శలకు తాలూతీస్తుంది. అధికార టీడీపీ అయితే మాత్రం నాయకుల యొక్క ఘటనలో నాయకులు చేసినటువంటి పనులకైతే మాత్రం జిల్లాలో కారణం అవుతున్నటువంటి పరిస్థితులను చెప్పాలి. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాధాకృష్ణ నాయుడు విషయంలో పూర్తిగా కూడా టీడీపీని డిఫెన్స్ లో పెట్టేటువంటి పరిస్థితి. తర్వాత దీన్ని డిఫెన్స్ చేసేందుకు రాధాకృష్ణ నాయుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కోలుకున్నటువంటి దెబ్బ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి తగిలిందనే చెప్పాలి. అయితే ఆ ఘటన మరొక ముందే ఈ రోజు 3 టీడీపీ నేతలు సతీష్ యాదవ్,
దువ్వూరి వినయ్ రెడ్డి అలాగే బొబ్బాయి శివకుమార్ అనేటువంటి ముగ్గురు టీడీపీ నేతలు ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా చేస్తున్నటువంటి నృత్యాలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గానికి అయితే మాత్రం తీరనటువంటి నష్టాన్ని చేకూర్చాయని చెప్పాలి. అయితే ఈ ముగ్గురిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితులు చెప్పాలి. స్థానిక శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ జరిగినటువంటి ఘటన పట్ల అయితే సమగ్రమైనటువంటి నివేదిక అయితే తెప్పించుకుంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనేటటువంటి ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం కొంత అయితే మనకు సమాజంగా సమాచారం అయితే అందుతుంది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా పార్టీకి పెద్ద డ్యామేజ్ వస్తుంది. మహిళా లోకానికి వీళ్ళు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఇలాంటి ఘటనలు వాళ్ళ కుటుంబ సభ్యులు చూసినా కూడా వీటిని గురించి అసహ్యంగా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. వీళ్ళు ఒక గెస్ట్ హౌస్ తీసుకొని మద్యం మత్తులో ఆ యొక్క పాటలు అత్యంత హేయమైనటువంటి పాటలు, సమాజానికి అభ్యంతరమైన పాటలతో ఇద్దరు మహిళలతో వీళ్ళు చేసినటువంటి నృత్యాలు అయితే మాత్రం చాలా అంటే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ రోజు గూడూరు తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం కొంత డ్యామేజ్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా కూడా 4-5 రోజుల క్రితం రాధాకృష్ణరాయుడు రూపంలో తెలుగుదేశం పార్టీకి ఒక డ్యామేజ్ జరగగా ఈ రోజు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు ముగ్గురు టీడీపీ నేతలు ఇలాంటి నృత్యాలతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అయితే మాత్రం ఖచ్చితంగా ఇవి తెలుగుదేశం పార్టీకి ఒక మాయని మచ్చలా మిగిలిపోయాయని చెప్పాలి. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందించబోతుంది అనేది కూడా కొంత మనం వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఖచ్చితంగా వీరి పట్ల అయితే మాత్రం కఠినంగా వ్యవహరించుకుంటే తెలుగుదేశం పార్టీకి కొంత మేర పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పాలి. మౌనిక. రైట్ శరత్ కుమార్, థ్యాంక్ యూ.